చూసారా పదలారా చూడండి మా పరిస్థితి. ఈ వాగు దాటడానికి మాకు చింతలమానిపల్లి మండలం మాది, గూడెం గ్రామ పంచాయతీ శివపల్లి గ్రామం. ఈ వాగు అవతల ఉంటుంది మాది ఒక చిన్న గ్రామము, ఒక 40-50 ఇండ్లు ఉంటాయి. మాకు ఏ సంవత్సరం 4 నెలలు వర్షాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి మాకు. ఒకసారి చూడండి ఎంతమంది ఇక్కడ జనాలు ఉన్నారో. ఇంతసేపు చదువు అవతలి పక్కకు చూడండి ఎంతమంది జనాలు వచ్చినారో. వాళ్ళు ఇటు దాటాలి, మేము అటు వెళ్ళాలి అవతలి పక్కకు. ఇంత పరిస్థితి ఉన్నది మాది. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వాగు మాకు అటు అడవిలో ఒక గంట కొట్టినా సరే ఇది తొందరగా నిండిపోతుంది. ఇది తొందరగా తీయదు, ఎందుకంటే గోదావరి దగ్గర ఉన్నది కాబట్టి తొందరగా తీయదు. ప్రాణహిత దగ్గర ఉంది, అందుకే మేము హాస్పిటల్కి పోయి వస్తున్నాము. పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చేసరికి వర్షం కొట్టింది, ఇది నిండింది. ఇది తీయాలంటే దాదాపుగా నైట్ 10 గంటలు అవుతుంది. అది వరకు అక్కడ మేము ఇక్కడ వెయిటింగ్ చేసుకుండాలి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్కి పోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఒకసారి చూడండి. మా పరిస్థితి ఇది. ఎవరు